హాయ్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఇవాళ మీ ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ఉండే చిల్లీ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూడండి. నేను ఇక్కడ వచ్చి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని దాన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ మనకి పన్నీర్ అన్నది బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. సో మీరు దాన్ని కొంచెం కట్ చేసే ముందర గోరువెచ్చని నీళ్ళల్లో వేసి ఒక 5 మినిట్స్ నుంచి తీసి ఇలా కట్ చేసుకుంటే ఇలా నీట్గా క్యూబ్స్ లాగా మనకి కట్ అవుతుందండి. సో ఇది వచ్చి 200 గ్రామ్స్ పన్నీర్ ఉంది. ఇవి 3 చిల్లీస్ తీసుకున్నాను, క్యాప్సికమ్స్ 3 క్యాప్సికమ్స్, దెన్ 2 ఆనియన్స్ అండ్ 1 టమాటో. సో ఇక్కడ మనము అల్లము దెన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం. అలాగే ఈ టమాటో కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఇందాక తీసుకున్న పచ్చిమిర్చి అల్లం టమాటో పేస్ట్ చేసుకున్నానండి. ఇలా ప్యాన్ తీసుకుని 1 స్పూన్ గీ, ఇది హోమ్ మేడ్ గీ అండి. ఇలా గీ వేసుకుని మనము ఏదైతే ఇవి పన్నీర్ ఉన్నాయో దాన్ని మెల్లగా ఇట్లాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ కొద్ది సిమ్లో పెట్టి ఇది 2 లీటర్స్కి మిల్క్తో చేసిన పన్నీర్ అండి, హోమ్ మేడ్ పన్నీరు. సో దీన్ని మనం ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ పన్నీర్ని గీలో ఫ్రై చేసుకుందామండి. ఫస్ట్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ నేను ఇందులో వేసేసుకున్నానండి. పన్నీర్ వేసి తీసేసిన తర్వాత ఇట్లా అప్పుడు మనం ఈ కొంచెం మరీ ఎక్కువ మగ్గకుండా ఇలా ఆనియన్ కొంచెం మగ్గకుండా ఉన్నాయి. మనం హోటల్స్లో అట్లానే ఉంటాయండి, చూడటానికి టేస్టీగా అనిపిస్తాయి. ఇందులో చికెన్ సాల్ట్, దెన్ పసుపు వేసాను. ఇప్పుడు నేను ఇట్లా చిన్న చోట ఎంత కలర్ఫుల్గా ఉందో ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడే మనము మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో అండ్ దీన్ని వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకుని అంతా మిక్స్ చేసుకొని మనము కొంచెం 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనము ఈ పన్నీర్ని యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, చిల్లీ పన్నీరు. చూడండి, ఇప్పుడు పన్నీరు వేయించి పెట్టుకున్న పన్నీర్ కూడా ఈ వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత వేసేసాను నేను. సో మనకి ఇట్లా ఉంటుందండి హోమ్ మేడ్ చిల్లీ పన్నీర్. సో ఇది మనం టమాటో అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ చేసాం కదా, ఇది పైన అంతా పన్నీర్ పైన ఇట్లా పైన ఇట్లా అతుక్కుని మంచిగా టేస్ట్ ఇస్తుందండి. బయట అయితే వాళ్ళు చిల్లీ సాస్ అవి వేస్తారు కాబట్టి మనకి ఇట్లా సాఫ్ట్గా చూడటానికి ప్లెయిన్గా అనిపిస్తుంది. ఇది మనం పేస్ట్ చేసేసాం కాబట్టి ఇట్లా ఉంటుందండి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, చిల్లీ పన్నీర్. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.